ప్రెజెంట్ టాలీవుడ్ లో 100% సక్సెస్ రేట్ ఉన్న డైరెక్టర్స్ లో రాజమౌళి తర్వాత అనిల్ రావిడియే. కాకపోతే తనకి 8 హిట్స్ ఉన్న నెగిటివ్ కామెంట్స్ వస్తూనే ఉంటాయి. ఇంకొంతమంది అయితే సంక్రాంతికి సీజన్ కి రాకపోతే అనిల్ సినిమాలు హిట్ అవ్వవు అని చెబుతారు. మెయిన్లీ F3 మూవీ అనిల్ కెరీర్ లోనే క్రింజ్ కామెడీ అని చెప్పొచ్చు. ఈ మూవీ హిట్ అంటే ఎవరు మనస్ఫూర్తిగా ఒప్పుకోరు. టాప్ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ కూడా F3 అనేది సెన్స్లెస్ సినిమా అని కామెంట్ చేశారు. మొత్తానికి F3 మూవీపై అనిల్ ఓపెన్ అయ్యారు. తన మూవీస్ లో F3 వెరీ వీక్ రైటింగ్ అని ఒప్పుకున్నారు. రీసెంట్ ఇంటర్వ్యూలో అనిల్ మాట్లాడుతూ, నేను ఇప్పటి వరకు రిగ్రెట్ ఫీల్ అయ్యే రైటింగ్ అయితే చేయలేదు, కానీ F3 విషయంలో మాత్రం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా చేశాను. సెకండ్ హాఫ్ విషయంలో చాలా కంప్లైంట్స్ వచ్చాయి. అది కూడా సంక్రాంతికి వస్తున్నలా రియాలిటీకి దగ్గరగా తీసుకుంటే ఖచ్చితంగా దాని రిజల్ట్ వేరేలా ఉంటుంది. అయినా సరే అది డీసెంట్ హిట్ అయింది. నేను ఆ సినిమా విషయంలో పొరపాటు చేసిన ఆడియన్స్ నాకు పాజిటివ్ రిజల్ట్ ఇచ్చారు. ఆడియన్సే చూస్తారులే అని నిర్లక్ష్యంతో కాకుండా ఇంకా జాగ్రత్త పడి ఉంటే ఖచ్చితంగా పెద్ద హిట్ అయ్యేది. ఒక రకంగా అది నన్ను ఉలిక్కి పడేలా చేసింది. ఆ తర్వాత నుండి ఆడియన్స్ ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోకూడదు అని డిసైడ్ అయ్యాను అని చెప్పారు అనిల్ మామ. ఇంతకీ మీ ఒపీనియన్ ఏంటి? F3 మూవీ రిజల్ట్ పై కామెంట్ చేయండి.